డీటెయిల్స్ చూద్దాం. ఈ నగరానికి ఏమైంది? జనాభా ఎక్కువ, ఓటింగ్ శాతం తక్కువ. ప్రజలందరికీ ఉపాధి కల్పించే కల్పతరువు లాంటి భాగ్యనగర జీవులకు ఎందుకు నిరాశ? దేశం మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లోక్సభ ఎన్నికలను హైదరాబాదీలు మాత్రం ఎందుకంత లైట్ తీసుకున్నారు? రాజకీయాలంటే విరక్త లేక ఉపాధి కోసం నగరానికి వచ్చిన వలస జీవులంతా సొంత ఊళ్ళకి పయనమవడమే కారణమా? అసలు ఏం జరిగింది? ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ తగ్గింది. 4 నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన వారిలో చాలా మంది ఇప్పుడు పోలింగ్ బూత్ కు మొహం చాటేశారు. తెలంగాణలో తగ్గిన పోలింగ్ పై ఇప్పుడు విపరీతంగా చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో తగ్గిన పోలింగ్ పట్ల హైదరాబాదీల నిరాసక్తత. సొంత ఊళ్ళకి పయనమే కారణమా? తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ తగ్గింది. అందులోనూ రాజధాని హైదరాబాద్ నగరంలో అత్యంత తక్కువగా పోలింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ లాంటి చోట్ల అది మరీ దారుణంగా ఉంది. కొన్ని పోలింగ్ బూత్లలో ఓటర్ల కంటే పోలీసులు ఎక్కువగా కనిపించిన పరిస్థితి. హైదరాబాద్ లో పోలింగ్ అనూహ్యంగా తగ్గడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. మొదటిది, హైదరాబాద్ జనాభాలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతూ ఉండడంతో వేలాది మంది పోలింగ్ కి ముందే హైదరాబాద్ నుంచి తమ సొంత ఊరుకు వెళ్లారు. హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఇది ప్రధాన కారణంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంతో పోలిస్తే హైదరాబాద్ లో ఇప్పుడు ఓటింగ్ తగ్గడానికి మరొక కారణం కూడా కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమే అనేది మెజారిటీ ప్రజల భావన. కాబట్టి తాము ఓటు వేసినా వెయ్యకపోయినా టీఆర్ఎస్ఏ గెలుస్తుందని ముందే డిసైడ్ అయిపోయి పోలింగ్ పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదన్న వాదన కూడా ఉంది. ఒకవేళ అనుకోని రీతిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవకపోయినా గెలిచిన అభ్యర్థి టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారని, ఆ మాత్రం దానికి ఓటు వేసి ఉపయోగం ఏముందని చాలా మంది భావించారట. ఇక మిగిలిన కారణాలను పరిశీలిస్తే సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే ప్రభుత్వ సానుకూలత విపరీతంగా ఉన్నప్పుడు పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల విషయానికొస్తే ఈ రెండు పరిస్థితులు లేకపోవడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం తగ్గడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తంగా చూస్తే మహానగరం హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లు చాలా తక్కువ. విద్యావంతులు, ఉద్యోగులు ఇలా అన్ని రకాలుగా సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్లు, ప్రజాస్వామ్యం పట్ల అంతో ఇంతో నమ్మకం ఉన్నవాళ్లు ఎక్కువగా ఉండే నగరం ఇది. అలాంటి చోట పోలింగ్ పర్సెంటేజ్ 40% అటు ఇటుగా ఉండడం ఖచ్చితంగా ప్రమాదకర సంకేతమే. అయితే సిటీలో ఉండి కూడా ఓటు వేయకుండా ఉండేవాళ్లు చాలా తక్కువగా ఉన్నారట. దాదాపుగా హైదరాబాద్ లో ఉన్న వారిలో ఓటు వినియోగించుకోని వారిని అడిగితే తనకు ఓటు లేదనో మరో కారణమో చెప్తున్నారు తప్ప ఉండి కూడా వినియోగించుకోలేదని చెప్పేవారు చాలా తక్కువ. హైదరాబాద్ లో స్థిరపడినప్పటికీ సొంత ప్రాంతంలోనే ఓటు హక్కు ఉండేలా చూసుకున్నారు చాలా మంది. అది తెలంగాణ అయినా ఏపీ అయినా తమ ఊళ్లలో ఓటు వేయడానికే ప్రాధాన్యమిచ్చారు. అలాంటి వారిలో అత్యధికులకి డబుల్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణకు చెందిన వారు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఊళ్ళకి వెళ్లి ఓట్లు వేశారు. ఇక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఈసారి ఓ ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. తమ ప్రాంతం, తమ ఆత్మగౌరవం అనే భావన ఉంది. అందుకే హైదరాబాద్ లో కాదు, వెళ్లి సొంత ప్రాంతంలో ఓటు వేయాలన్న సంకల్పం చూపించారు. ఫలితంగా ఒక హైదరాబాద్ నుంచే 10 లక్షల మంది ఓటర్లు ఏపీకి వెళ్లారని లెక్కలు చెప్తున్నాయి. హైదరాబాద్ లో ఇప్పుడే కాదు, ఎప్పుడు 50% పోలింగ్ మించదు. ఇప్పుడు మరీ తగ్గిపోయింది. గతంలో విశాల ఆంధ్రప్రదేశ్ అన్న భావనతో హైదరాబాద్ లో ఓటు వేసేవారు, కానీ ఈసారి ఏపీ ఓటర్లు ఏపీకే ప్రాధాన్యం ఇవ్వడంతో మొత్తానికే తేడా వచ్చేసింది. అదే సమయంలో తెలంగాణ రాజకీయ పరిస్థితులు కూడా ఓటింగ్ శాతానికి తగ్గడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఎవరు గెలిచినా టీఆర్ఎస్ లో చేరిపోతారనే పరిస్థితి ఉండడంతో ఎవరికి ఓటేస్తే ఏంటి అన్న ప్రశ్న వస్తోంది. అందుకే చాలా మంది ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. దీంతో హైదరాబాద్ ఓటింగ్ పై ప్రభావం పడింది. ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఈ నేపథ్యంలో వచ్చేసారికైనా హైదరాబాద్ లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కావాలని
ప్రజాస్వామ్యవాదులు ఆకాంక్షిస్తున్నారు.